దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ఆల్రెడీ. బాగున్నారా? ఖచ్చితంగా మీరు బాగుంటారు. ఇది నేను అడగకూడదు, ఖచ్చితంగా నేను అడగాలి. అడగకూడదు, అడగాలి. బాగుంటారు. దేవుని పిల్లలు ఖచ్చితంగా బాగుంటారు. కాబట్టి కామెంట్స్ చేయండి. దేవుడు ఎలా ఈరోజు మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని మీద ఎలా మీరు ఆధారపడ్డారు, దేవుని మీద ఎలా నమ్మిక ఉంచారు, దేవునికి ఇష్టలుగా ఎలా బ్రతికారు, మీరు ఖచ్చితంగా కామెంట్ చేసుకుంటే గొప్ప ఆనందాన్ని నేను పొందుతున్నాను. ఖచ్చితంగా దేవుని యొక్క కార్యములు చాలా 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 ఎలా ఉంటాయంటే అసలు చెప్పని సఖ్యం కానటువంటి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఊహకు అందం ఆయన చేసేటువంటి కార్యములు అలా చేస్తుంటాడు. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచితేనే ఆ థ్రిల్ మనం అనుభవిస్తాం. లోకంలో ఆ థ్రిల్ ఉండదు. లోకంలో ఉండే థ్రిల్ అంతా మ్యాజిక్. దేవుని వల్ల వచ్చేటువంటి థ్రిల్ శాశ్వతమైంది, అది స్థిరమైంది. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ థ్రిల్ నిత్యము అనుభవిస్తాము. కాబట్టి ఆనందానికి అవధులు అనేటివి ఉండవు. అనుదినము దేవునితో నడుస్తున్నటువంటి మనము దేవునికి మహిమార్థకరంగా జీవిద్దాము. అనేకులు దేవుని వైపు నడిపించుటకు మనము ప్రోత్సహిస్తాము. దేవుని కృపలో ఎదుగుతున్న మనము దేవునికి మహిమార్థకరంగా ఉండటము దేవుని చిత్తమైంది. చూడండి, దినం వాక్యాన్ని ధ్యానించుకున్నాము. ఈరోజు మనము విశ్వాసము, మారు మనసు గురించి మనం చూద్దాం. విశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే మనము ఏదైనా చూస్తే విశ్వసించడం కాదు. చూసి ఇప్పుడు మనకు అమెరికా ఎక్కడుందో మనకైతే తెలియదు. మనలో చాలా మంది ఉంటారు, మనమైతే ఇంకా వెళ్ళలేదు. నేనైతే పోలేదు. కానీ చెప్పిన వాళ్ళ మాట మాత్రమే వింటుంటాము. విని మనం దాన్ని అవును అని నమ్ముతుంటాము. అదేవిధంగా పరలోకాన్ని కూడా ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు పోలేదు. కానీ గ్రంథంలో ఎవరైతే పరలోకానికి వెళ్ళి వచ్చారో, ఆత్మ పరవశులై దేవుని దగ్గరికి ఎవరైతే వెళ్ళొచ్చారో వాళ్ళు చెప్పిన మాటలు మనం నమ్మితే మనం కూడా ఆ థ్రిల్ని మనం అనుభవిస్తాము. అమెరికాను చూడకుండానే అమెరికా ఉంది, అమెరికాలో ఇలా ఉంటుందంట, అమెరికాలో పనులు ఇలా ఉంటాయంట, అమెరికాలో రేట్లు ఇలా ఉంటాయంట అనేది తెలుసుకుని మనము చాలా ఆశ్చర్యపడుతుంటాము. చూడకుండానే అక్కడ ఇండియాలోనే కొన్ని ప్రదేశాలు మనం ఇప్పటికి చూడలేదు. కొన్ని చూస్తుంటాము, కొందరైతే అన్ని చూస్తుండొచ్చు. కానీ చూసి వచ్చిన వాళ్ళు చూడని వాళ్ళకి చెప్పినప్పుడు ఖచ్చితంగా నమ్ముతారు. కారణం ఏంటంటే వాళ్ళు చూసిన అనుభవాలు కాబట్టి. ఇదే విధంగా దైవ గ్రంథంలో ఈ అనుభవాలు చూసి వచ్చిన వాళ్ళు, విన్నవాళ్ళు మనకు చెప్పినప్పుడు, మనం నమ్మినప్పుడు మనం కూడా ఆ యొక్క శక్తిని, ఆ కృపను మనం పొందుకుంటాము. కాబట్టి మనం విశ్వసిస్తేనే దేవుని మహిమను చూస్తాము. చూడండి, 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది. దైవ చిత్తానుసారమైనటువంటి మనసు అంటే దైవ చిత్తానుసారమైనటువంటి ఆ యొక్క దుఃఖము మన హృదయంలోకి వస్తే మనకు మారు మనసు వస్తుంది. మనం పాపిమని మనం గ్రహించి, అయ్యో ఇంతవరకు ఇన్ని అన్యాయాలు చేశాను, ఇన్ని ఘోరమైన పాపములు చేశాను, ఇక ఈ యొక్క జీవితం నాకు వద్దు అని ఇటువంటి ఆ మనస్సు మనకు వచ్చిందంటే అది దైవ చిత్తానుసారమైన మనస్సు. దానివల్ల మనకేం కలుగుతుందంటే ప్రయోజనం కలుగుతుంది. మనం దొంగలో చూసాము, దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు దొంగకు వచ్చేసింది. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రక్కన ఒక దొంగకు ఆ మనసు వచ్చింది. కాబట్టి నేడే నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ప్రభు దగ్గర ఆ అభయాన్ని పొందుకుంటున్నాడు. పాపాత్మురాలు స్త్రీ, వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీ, అందరూ రాళ్లతో కొట్టేదానికి ఆమె తరిగినప్పుడు ఆమె వచ్చి ప్రభు పాదముల దగ్గర పడిపోతుంది. అప్పుడు ప్రభు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏమైనా చెప్తారా, లేకపోతే ఈయనేమైనా కొత్త బోధ చెప్తారా అని ఆయన్ని సందిగ్ధంలో పెట్టేదాని కొరకు అందరూ ఆమె మీద ఆమె చేసినటువంటి పాపాన్ని చూపిస్తున్నారు. అప్పుడు ఆ పాపానికి ఆయన అంటున్నాడు, ఖచ్చితంగా ధర్మశాస్త్రము నెరవేర్చండి. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను కానివ్వండి, దాన్ని కొట్టివేసేదానికి రాలేదు. ధర్మశాస్త్రానుసారంగానే పోదాం. అయితే మీలో ఎవరిలో పాపం లేదో వాళ్ళు మాత్రమే ఆమె మీద రాయండి అన్నప్పుడు అందరూ లైన్ కడతారు. ఆయన ఏదో రాసుకోవడం చూసి వాళ్ళందరూ వాళ్ళ పాపములు అక్కడ రాయబడటం చూసి అందరూ వెనక్కి వెళ్ళిపోయి ఆ రాళ్ళని గుట్టగా వేసి వెళ్ళిపోతారు. చివరికి యేసు తలెత్తి చూడగా ఒక్కరు ఉండరు అక్కడ, కేవలం ఆమె మాత్రమే మిగిలి ఉంటుంది. ఆమెను చూసి ఏమ్మా వాళ్ళు ఎవరు నేను శిక్షించలేదా అని ప్రభు ఆమెను అడుగుతారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఈ యొక్క మాటలు. అప్పుడు ఆమె అంటుంది, లేదు ప్రభు అంటుంది, నేను కూడా నేను శిక్షించను, ఇక నువ్వు పాపము చేయొద్దమ్మా అంటున్నారు. అప్పుడు ఆమెకి ఏమొచ్చేసింది, దైవ చిత్తానుసారమైన మారు మనసు వచ్చింది. కాబట్టి ఇక ఆమె లైఫ్ లో పాపానికి చోటు ఇవ్వలేదు. ఇక అంటే డ్రామా కలిగినటువంటి మారు మనసు పొందలేదు.
టైం బీయింగ్ మారు మనసు పొందలేదు. శాశ్వతమైనటువంటి మారు మనసు, దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు మనిషికి రక్షణలో నడిపిస్తుంది, అంటే పరలోకానికి నడిపిస్తుంది. అదే లోక సంబంధమైన మారు మనసు మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే మరణంలోకి తీసుకెళ్తుంది. లోక సంబంధమైన మారు మనసు, లోకంలో డ్రామా వేసేటువంటి మనసు మనం చూస్తాం. ఇస్కరేతు యూదాను కూడా చూసాం. మారు మనసు పొంది ప్రభువును వెంబడించాడు, కానీ లోకము వైపు చూస్తున్నాడు. లోకంలో ఉండేటువంటి ఆ ధనాన్ని చూస్తున్నాడు. ఆ యొక్క పరిచయులు పెద్దలందరూ ఇచ్చేటువంటి ఆ ధనాన్ని చూసి ఆశపడుతున్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు, ఆ ప్రభువును పట్టించే వరకు పన్నాగాన్ని వేస్తున్నాడు. కాబట్టి తనలో ఏం లేదు. ముందేమో దైవ చిత్తానుసారమైన మారు మనసులో దేవుని దగ్గరకు వచ్చి మరలా మిళితమైనటువంటి లోకాన్ని చూసి మరలా తనలో ఏమొచ్చేసిందంటే లోక సంబంధమైన మనసు తనలోకి వచ్చేసింది. లోక సంబంధమైన మనసు తనలోకి వచ్చినప్పుడు పాపం చేశాడు. పాపము చేసినప్పుడు మరలా తనకు భయం పుట్టింది. అరే నేను చేసింది తప్పు కదా అని మరలా ఆ తప్పుకు తను తీసుకున్నటువంటి నిర్ణయము ఆ యొక్క ఆత్మహత్య చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎంతో మంది పాపం చేస్తారు. ఆ పాపము చేసిన తర్వాత ఆ పాపం వాళ్ళు భయపెట్టినప్పుడు వాళ్ళకి దిక్కు తోచని పరిస్థితుల్లో ఊరైనా వేసుకోవాలనుకుంటారు, రైలు కింద తలైనా పెట్టాలనుకుంటారు, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి తన కుటుంబం అంతా ఏదైనా మందు తాగి చనిపోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదంతా ఏంటంటే లోక సంబంధమైన మనసు. లోక సంబంధమైన మనసు నరకానికి తీసుకెళ్తుంది. పాపము చేయటం ఈజీగా చేస్తారు. ఆ పాపంలో నుంచి బయటకు ఎలా రావాలో అర్థం కాదు. ఎందుకంటే దైవవాక్యం లేదు, దైవవాక్యం కలిగినటువంటి బిడ్డలతో స్నేహం లేదు, దైవవాక్యం వినాలా అనేటువంటి ఆతృత లేదు, దైవవాక్యం తెలుసుకుంటే మన పాపం బయటపడిపోతుందని భయంతో దేవునికి దూరంగా ఉంటారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు, సరాసరి నరకానికి వెళ్ళిపోతున్నారు. నిన్న మన పేపర్లో చూస్తున్నాము, తను చేసినటువంటి ఆ అప్పుల వల్ల, ఆ అప్పుల నుంచి నేను ఇంక బయటకు రాలేనని భార్య మాటి మాటికి అడుగుతుందని ఆ భార్యని మీద కోపంతో, భార్య సంపాదిస్తుంది, భర్త సంపాదిస్తున్నాడు, 2 పిల్లలు, టీనేజ్ పిల్లలు, 65 years తల్లి, తల్లిని చంపేశాడు, భార్యను చంపేశాడు. తను వెళ్ళి తల కింద రైలు కింద తల పెట్టేశాడు. పిల్లలు చూసి నాన్నను రక్షించాలని వెళ్ళి వాళ్ళు కూడా ప్రమాదంలో ఎదుర్కొని పోయి వాళ్ళు చనిపోయారు. కుటుంబం అంతా చనిపోయింది. ఈ రోజు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అదే ఉండి అవమానాన్ని భరించి దేవుని వైపు తిరిగి, అయ్యా మేము తెలుసో తెలియకో ఈ పాపంలో పడిపోయాం, ఈ అప్పులో పడిపోయాం, దయచేసి క్షమించి మమ్మల్ని ఈ బంధకాల నుంచి విడిపించయ్యా అని దేవుని యొక్క పాదములు పట్టుకుని కుటుంబం అంతా బ్రతుకుంది. దేవునికి దగ్గరే జీవించి ఆ రక్షణకు పాత్రయ్యేవారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు సొంత నిర్ణయాలు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి ఆలోచనల వల్ల వాళ్ళు ఏమైపోతున్నారు, అవమానం అంటే చనిపోయేయటం అవమానం కాదు వాళ్ళకి. ఈ విధంగా వెళ్ళిపోతే ఇంక మేము చూడం కదా, మేము వినం కదా అనేటువంటి స్వార్థమైనటువంటి జీవితము. ఇదంతా ఎవరి వల్ల వస్తుంది అనుకుంటున్నారు? వాళ్ళ సొంత ఆలోచనలు కాదని. వాళ్ళు అపవాదిలోకి వెళ్ళిపోయినప్పుడు అపవాది హ్యాండిల్ చేసుకొని అపవాది ఇచ్చేటువంటి ఆలోచనల వల్ల తన భార్యని చంపుకుంటున్నాడు, తన తల్లిని చంపేస్తున్నాడు, తను తాను చంపుకుంటున్నాడు. ఆ తండ్రిని బ్రతికించాలా, తండ్రిని తప్పించాలని వెళ్ళిన పిల్లలు కూడా అక్కడ వాళ్ళు కూడా చనిపోయారు. కుటుంబంలో అందరూ 5 members ఒకే రోజు చనిపోయారు. దీనికి కారణం ఎవరు? లోకాశలు. లోకం వల్ల వచ్చేటువంటి ఆ యొక్క లాభం ఏదైనా ఉందంటే ఒక మరణం మాత్రమే. కాబట్టి లోకాన్ని స్నేహించొద్దు. లోక భోగము అది వ్యభిచారంతో సమానం. లోకంలో ఎవరైనా లోకంతో స్నేహం చేస్తున్నారంటే ఒక వ్యభిచారితో స్నేహం చేసినట్లే. కాబట్టి మనము దేవునితో స్నేహం చేస్తే మనం సురక్షితమైనటువంటి లైఫ్ ను కలిగి ఉంటాము. అలాంటి మారు మనసు రావాలా. మనం పాపులు అని మనము గ్రహించాలా. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. లేదు అనే దానికే లేదు, అసలు అది అబద్ధం. లేదు అంటే అందరం పాపులమే. మన పాపాలు మనకు బాగా తెలుసు, మన బలహీనతలన్నీ మనకు బాగా తెలుసు. కానీ వాటి అన్నిటి నుంచి మనం విడుదల పొందుకోవాలనే ఆశ రావాలా. అదే దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు. అయ్యో ఇది నాలో ఉండకూడదు, ఈ లోపం నాలో ఉండకూడదు, నేను ఇంత బలహీనమైన స్థితిలో నేను ఉండకూడదు,
దేవునికి ఇష్టలుగా నేను ఉండాలా అనేటువంటి ఆతృత నీలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీకు రక్షణ అనేది నీ దగ్గరికి వచ్చి నిలబడుతుంది. ఆ రోజు జక్కయ్య తను పాపిని ఎరిగాడు. అయ్యో, అందరి దగ్గర నేను దౌర్జన్యంగా దోచుకున్నాను, కాబట్టి ఇక నాకు ఇవన్నీ వద్దు. ఎవరి దగ్గరైతే నేను 100 రూపాయలు తీసుకున్నానో వారికి 400గా ఇచ్చేస్తాను. ఇక నాకు ఈ పాపిసం వద్దు అనేటువంటి ఆ మనసు తనకు వచ్చేసింది. వెంటనే ఎవరెవరి దగ్గర తీసుకున్నాడు వాళ్ళందరికి ఇచ్చేశాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇతడును అబ్రాహాము కుమారుడే. అంటే దేవుని యందు నమ్మిక ఉంచేశాడు కాబట్టి వెంటనే మారు మనసు పొందేశాడు. ఇక పాపానికి నాకు జోలి ఉండకూడదు అనేటువంటి ఆ మనసు తనలోకి వచ్చేసింది. దైవ చిత్తానుసారమైన మారు మనసు వచ్చేసింది. ఆ రక్షణకు క్షణాల్లో పాత్రుడైపోయాడు. ఈ రోజు చాలా మంది కొన్ని సంవత్సరాలు ముసలోళ్ళైనా దేవుని వాక్యం వింటూనే ఉంటారు, కానీ బలహీనతలు విడిచిపెట్టరు. దేవుని మీద ఆధారపడదు. దేవుడు అంటే మాకు బాగా తెలుసు, అబ్రహాం తెలుసు, మాకు ఇస్సాకు తెలుసు, మాకు తెలియని ఏముంది, వీళ్ళు మాకు చెప్పాలా అనేటువంటి మాటలు చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. అయినా వాళ్ళ దైవ చిత్తానుసారమైన మారు మనసు ఇంకా రాలేదు. పాపేచ్ఛలతోనే ఉంటున్నారు. ఆ బలహీనత నుంచి నేను ఎలా బయటపడాలా అనేటువంటి ఆ మనస్సు లేదు. అందుకే మనం చూస్తాం, అపోస్తలుడైన పౌలు అంటాడు రోమాపత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో, ఇదిగో నేను పాపం చేయాలనేటువంటి ఆశ నాలో లేదు, కానీ నా హృదయం పాపాన్ని ప్రేరేపిస్తుంది. నేనైతే నీతిమంతుడిగా మార్చబడ్డాను. అయ్యో, ఇక నాకు ఈ పాపం నుంచి ఎవరు తప్పిస్తారు? ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి నన్ను ఎవరు తప్పిస్తారు? నేనేమో రక్షించబడ్డాను, మరలా నన్ను మరులు గొలిపే పాపం నన్ను ఈడుస్తుంది. అయ్యో, నన్ను రక్షించాలంటే ఎవరి వల్ల అవుతుంది? అది ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల మాత్రమే అంటాడు. కాబట్టి ఆ పాపాన్ని, ఆ బలహీనతని మనం ఎరిగినప్పుడు ఆ దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు మనలోనికి వచ్చేస్తుంది. ఇక మనం పాపానికి చోటు ఇవ్వం. కాబట్టి దైవ చిత్తానుసారమైన మారు మనసు పొందాలంటే మన లోపాలు ఎవరైనా చెప్పినప్పుడు, ఒకవేళ మన లోపాలు మనకు తెలియచేయబడినప్పుడు, ఏదైనా వాక్యం విన్నా, వాక్యం చదివినా అది అర్థమైనప్పుడు మనం తప్పకుండా మారు మనసు పొందితే ఖచ్చితంగా మనం దేవుని బిడ్డలం అయిపోతాము. వాళ్ళు చెప్తే మనం వినాలా, మన తప్పులు ఎత్తి చూపించారు అనేటువంటి ఫీలింగ్, అహం నీళ్ళు ఉన్నంత వరకు నువ్వు ఖచ్చితంగా మరణంలోనే ఉన్నావు, ఆ నాశనకరమైన జీవితంలోనే ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే అది గ్రహించి విడిచిపెడతావో ఖచ్చితంగా నీ దేంట్లోకి వెళ్ళిపోతున్నావు, ఆ యొక్క రక్షణలోకి వెళ్ళిపోతున్నావు. క్షణాల్లో దొంగ వెళ్ళిపోయాడు, క్షణాల్లో జక్క వెళ్ళిపోయాడు, క్షణాల్లో పాపాత్మురాలైన స్త్రీ వెళ్ళిపోతుంది. మారు మనసు వచ్చా ఇక సమయం ఇవ్వకూడదు. ఇక రేపు అనేటువంటి వాయిదా వేయకూడదు. నేడు అనేటువంటి దినం ఉండగానే మనం మారు మనసు పొందాలా. రేపటి దినమే ఉండొచ్చు, మనం రేపటి దినంలో ఉంటామో ఉండమో తెలియదు. కాబట్టి మనము సమయం ఉండగానే మనం ఇంటిని మనం ఎలా చక్కపరచుకోమని పెద్దోళ్ళు చెప్తారో, ఆ దీపం ఉండగానే ఆ దీపమే దేవుడు మనలో పెట్టినటువంటి ఆ గొప్ప ఆత్మ. కాబట్టి ఆత్మను మనం ఆర్పివేయకుండా ఆత్మను వెలిగించాలంటే నిజమైనటువంటి మారు మనసుని పొందుకొని దేవునికి మహిమార్థకరంగా బ్రతుకుతాము. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థిద్దాము. మహాగణుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో ఇది ఉదయ కాలం నాయన మాకు మీరు చక్కగా మాట్లాడిన ఈ మాటలు బట్టి వందనాలు ప్రభా. ఇదిగో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం మీరు చెప్తున్నారు, దైవ చిత్తానుసారమైనటువంటి అయా మనస్సునైనా మాకు మారు మనస్సు ఆ రక్షణలో నడిపిస్తుందని చెప్తున్నారయ్యా. లోకానుసారమైనటువంటి మనస్సు ప్రభా ఇదిగో మరణంలోనికి నడిపిస్తుందని మాతో మాట్లాడుతున్నారయ్యా. ఇదిగో మరణానికి మేము చోటు ఇవ్వకుండా రక్షణకు చోటిచ్చి మారు మనసు తగిన ఫలాలు ఫలించి ఇదిగో మాలో ఉండే బలహీనతలన్నీ మేము ఎరిగి వాటన్నిటిని మీ పాదముల దగ్గర పెట్టి మీరు ఇచ్చే బలాన్ని మేము పొందుకొని మేము ముందుకు కొనసాగుతూ కృపను అనుగ్రహించమని ఈ యొక్క ఉదయకాలం ప్రతిమాలైనా ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఏ బలహీనతల చేత ఇబ్బంది పడుతున్నారు, ఏ బలహీనతల వల్ల నాయన నీ దగ్గరికి రాలేకపోతున్నారు, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేస్తున్నాయన. ప్రతి ఒక్కరికి నాయన రక్షణార్థమైనటువంటి పరిపూర్ణమైన దైవ చిత్తానుసారమైన మారు మనసు పుట్టించి సత్యంలో ఉండటకు, సత్యంలో ఆనందించుటకు, సత్యాన్ని దినదినం అభివృద్ధి చేస్తున్నట్టుకు మహాకృపను ప్రతి బిడ్డ మీద కుమ్మరించమని, ప్రతి ఒక్కరి అవసరం తీర్చి ప్రతి ఒక్కరూ నిన్ను నమ్ముకొని నీ మీద ఆధారపడి నీ కృపలో ఎదిగేటువంటి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించమని, అందరి అవసరతులు అక్కలు తీర్చి మీరే మహింపరచబడమని, మరలా మీ చిత్తమైతే నాయన మేము కలుసుకునే పర్యంతరం మేము కృపాక్షేమములు మా అందరికి తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడే ఉండను గాక.
దైవ చిత్తానుసారమైనటువంటి మనసు, మారు మనసు మనకు రక్షణలో నడిపిస్తుంది. లోక సంబంధమైనటువంటి మనసు మనల్ని మరణంలోనికి నడిపిస్తుంది. కాబట్టి లోకాన్ని చూడకుండా, లోకపు మనసును మనం కలిగి రకరకాలైనటువంటి చెడ్డ ఆలోచనలకు చోటు ఇవ్వకుండా మనం దేవునికి లోబడి ఆ రక్షణలో ఆనందిద్దాము. అట్టి కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు ఇచ్చుగాక. ఆమేన్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ అనేకులకు తెలియచేయండి. ఇంకా దేవుని రాజ్యాన్ని తెలియని వాళ్ళకి మనం తెలియచేయటకు మనం అందరం ప్రోత్సహించబడదాము, పురిగొల్పబడదాము. మరలా దేవుని చిత్తమైతే రేపు కలుసుకునే పర్యంతము ఆయన కృపాక్షణములు మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. షలోం.